మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'అంబే దియానా' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'అంబే దియానా' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ప్యారీ ఎల్వజగన్. సో రన్ టైమ్ వచ్చేసి అరౌండ్ 2 hours 30 minutes అయితే సోనీ లీవ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చిన్న పిల్లలతో కాకుండా పెద్దోళ్ళు అయితే చూడడం అయితే బెటర్. సో మూవీ నాకైతే యావరేజ్ వన్ టైమ్ వాచ్ మూవీ అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ లో కామెడియన్ సిచ్యువేషన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా మూవీకి మంచి ఎనర్జీ ఇస్తాయి. సెకండ్ హాఫ్ కి వచ్చాక స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేసినట్టు ఫీల్ వస్తాయి. స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీలో సిఎస్కే అనే తెలుగు అబ్బాయి పెరంబూర్ చెన్నైలో ఉంటాడు. అతను మ్యాజిక్ దియానా అనే ఆంగ్లో ఇండియన్ అమ్మాయిని లవ్ చేస్తాడు. లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే రెండు ఫ్యామిలీస్ మధ్య కల్చరల్ డిఫరెన్సెస్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, మ్యారేజ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. మూవీ మెయిన్లీ లవ్, ఫ్యామిలీ ప్రెజర్, కల్చర్ డిఫరెన్సెస్ మరియు సొసైటీలో ఉన్న ట్రెడిషనల్ థింకింగ్ పాయింట్స్ని కామెడీ అండ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్తో చూపించడానికి ట్రై చేస్తారు. సో స్టోరీ చాలా కాంప్లికేటెడ్గా ఉండదు. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే క్యారెక్టర్స్, కామెడీ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. రమ్య రంగనాథన్ పర్ఫార్మెన్స్, చేతన్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. సో క్రాస్ కల్చరల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫీల్ గుడ్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. సో లైట్ హార్టెడ్ ట్రీట్మెంట్ కూడా వర్కౌట్ అయింది. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. రన్ టైం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. 2 hours 30 minutes అయితే ఉంది గైస్, అందుకే ఎక్కువైతే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పేసింగ్ కొంచెం స్లో అయిపోతుంది. కొన్ని క్యారెక్టర్స్ స్టీరియో టైపికల్గా అనిపిస్తాయి. సో సోషల్ ఇష్యూస్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కొన్ని సీన్స్ ఎడిటింగ్ తో షార్టర్ గా ఉంటే బెటర్ గా అనిపించేది. వన్ టైమ్ వాచ్ మూవీ గైస్. మీరు లైట్ హార్టెడ్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ కామెడీ, ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కానీ వెరీ డీప్ లవ్ స్టోరీ ఆర్ హైలీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. అంబే దియానాలో లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని మిక్స్ చేసి ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని సీన్స్ లో కామెడియన్ పర్ఫార్మెన్సెస్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అండ్ లెంతీ రన్ టైం వల్ల ఓవర్ కాంప్లికేటెడ్ గా ఇంప్రెస్ చేయదు. సో ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా చూడండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.